ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి ఆవర్తన చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. అఖిల పాపహరమైనటువంటి శ్రీమన్ మహాభారతంలో అరణ్య పర్వలో శౌనకుడనే బ్రాహ్మణుడు ధర్మరాజు గారికి ఎన్నో ధర్మ ప్రబోధలు చెబుతూ ఉన్నారు. అందులో చెబుతూ అర్థం ఎప్పుడైతే మోక్షానికి కారణమవుతుందో అప్పుడు దాన్ని సదర్థమునంటారు. ఎప్పుడైతే అది మనిషిని పక్కదారి పట్టిస్తుందో దాన్ని అనర్థముని చెబుతారని చెప్పాడు. తర్వాత తస్మాదర్థాగమా సర్వే మనోమోహ వివర్ధనాః కార్పణ్యం దర్పమానౌ చ భయముద్వేగ ఏవ చ అర్థజాని విదుప్రాజ్ఞాః దుఃఖాన్యేతాని దేహినాం. అందుకోసమే అర్థం అనేది మనిషి యొక్క మనస్సుకి మోహాన్ని పెంపొందించేదిగా చెబుతారు. సాధారణంగా మోహాన్ని మనం వదులుకోవాలి. కానీ ఎప్పుడైతే అర్థాన్ని అధికంగా పొందుతామో, ఆ అర్థం పైన అధికమైనటువంటి వ్యామోహాన్ని పొంది ఉంటామో అప్పుడు మనిషి ఎప్పుడు కూడా వ్యామోహాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటాడు. అర్థాన్ని పొందిన తర్వాత కొన్ని దోషాలను కూడా పొందుతాడు. ఆ దోషాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా దీనత. తన దగ్గర ఎంతో అర్థం ఉంటుంది కానీ ఏది లేనివాడిగా నటిస్తూ ఉంటాడు. వాడిని చూస్తే చాలు కొందరు జాలి పడుతుంటారు, అయ్యో బీదవాడని. కానీ వాడి దగ్గర ఎంతో ధనం ఉంటుంది. ఆ విధంగా దీనతను తను నటిస్తాడు. ఇంకొందరు పొగరును చూపిస్తారు. తన దగ్గర ఉండేటువంటి అర్థం ఎంత ఉన్నప్పటికీ కూడా పరమాత్మ దగ్గర ఉన్నటువంటి సంపదలు మన దగ్గర లేవు కదా. కానీ తన దగ్గర ఉండేటువంటి అర్థం వలన, అది కూడా అశాశ్వతమైనటువంటి అర్థం, అటువంటి ధనం వలన ఎంతో పొగరును చూపిస్తూ ఉంటాడు. తనను తాను గొప్పవాడిగా చూపించుకుంటూ ఉంటాడు. అలాగే ఈ అర్థం ఉంది, దీన్ని ఎవరైనా తస్కరిస్తారని భయాన్ని పొందుతూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు ఉద్వేగాన్ని పొందుతాడు. ఇటువంటివన్నీ కూడా, ఇటువంటి దోషాలన్నీ కూడా అర్థం ద్వారా వచ్చేటువంటివి యుధిష్ఠిరా. అందుకోసమే అర్థం అనేది అనేక దుఃఖాలకి కారణము. అర్థస్యోత్పాదనే చైవ పాలనే చ తథాక్షయే సహంతి చ మహద్దుఃఖం ఘంతి చైవార్థ కారణాత్. అలాగే ఈ అర్థాన్ని సంపాదించాలంటే ఎంతో కష్టపడతాడు. ఉదయం నుండి ప్రారంభించి సాయంత్రం వరకు కూడా తన తిండిపైన ధ్యాస లేక, కంటి నిండా నిద్రపోకుండా ఎంతో కష్టించి తన అర్థాన్ని తను పొందుతాడు. దాన్ని పాలించాలన్నా కూడా, దాన్ని సంరక్షణ చేయాలని కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. దీన్ని ఎక్కడ నేను భద్రపరచాలని ఎంతో ఆలోచిస్తాడు. భద్రపరిచింది క్షేమంగా ఉందా లేదా అని ఎన్నోసార్లు రాత్రిల పూట మెలుకొని, అలా నిద్రపోతున్నవాడు మేలుకొని తర్వాత నిద్ర పట్టక ఎంతో మథన పడుతూ ఉంటాడు. ఇక అర్థం పోయిన తర్వాత ఎవరైనా తస్కరించినా లేకపోతే నిరర్థకంగా అది ఖర్చయినా కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి అర్థం యొక్క రాక, అర్థము ధనం యొక్క పోకడ, అలాగే అర్థం ఉన్నప్పుడు మూడు సందర్భాల్లో కూడా మనిషి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. కానీ ఆ అర్థాన్ని పరమార్థంగా భావిస్తూ ఉంటారు మనుషులందరూ కూడా. ఇది ఎంతో ఆశ్చర్యం కదా అని ఆ శౌనకుడు చెబుతూ ఉన్నాడు. అర్థా దుఃఖం పరిత్యక్తుం పాలితాశ్చైవ శత్రవః దుఃఖేన చాధిగమ్యంతే తస్మాన్ నాశం న చింతయేత్. అర్థములు దుఃఖమును వదిలివేయటానికి పాలింపబడే శత్రువులు. ఎంతో దుఃఖముతో వాటిని పొందుతూ ఉంటారు. అందువలన అర్థనాశం గురించి చింతించవద్దయ్యా. నా దగ్గర అర్థం లేదు, నా దగ్గర ఉండేటువంటి అర్థం అనగా ధనం మొత్తం కూడా పోయింది అని ఎందుకు అనుకుంటావు? ఎందుకంటే అలా అదంతా కూడా పోయింది. ఒకసారి పోయిన తర్వాత దాన్ని శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పేసి, అలా చెప్పేస్తే చాలు మనస్సుకి ఎంతో హాయిగా ఉంటుంది. నీ శరీరంలో ఎటువంటి ఆరోగ్యాలు దరిచేరవు. శరీరం మొత్తం కూడా ఎంతో సాంత్వన పొంది మనస్సు కూడా తేలికగా ఉంటుంది. కాబట్టి అర్థాన్ని నీవు ఎప్పుడైతే వదిలివేస్తావో దుఃఖాన్ని కూడా వదిలివేసినట్టే. అసంతోష పరామూఢాః సంతోషం యాంతి పండితాః అంతో నాస్తి పిపాసాయాః సంతోషః పరమం సుఖం
తస్మాత్ సంతోషమేవేహ పరం పశ్యంతి పండితాః. వాస్తవంగా ధనం యొక్క సంపాదనకు పరమార్థం ఏమిటి తెలుసా? సంతోషం. ఆ సంతోషాన్ని ధనం లేకుండా కూడా పొందవచ్చు. ధనం ఉంటేనే సంతోషం అనేది ఇది భ్రమ. ధనం లేని వారు ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. వనంలో ఉన్నారు, వారికి ఎక్కడయ్యే అర్థము? వాడు డబ్బు సంపాదన కోసం నిలబడి ఉన్నారా? ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ప్రశాంతంగా హాయిగా అక్కడ ఉండేటువంటి కందమూలాలను మాత్రమే స్వీకరిస్తూ, అక్కడ ఉండేటువంటి చల్లటి గాలి, అక్కడ పారేటువంటి శుభ్రమైనటువంటి నీరు, వాటితో మాత్రమే వారందరూ కూడా సుఖంగా లేరా? కాబట్టి అర్థము ద్వారా మాత్రమే సుఖమనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలాగే ఏ సంపాదకైనా సుఖమే పరమార్థమైనప్పుడు అటువంటి సుఖాన్ని పొందడానికి నీవు ప్రయత్నించు. అంతేగాని అర్థాన్ని సంపాదించడానికి మాత్రం నీవు ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అంతో నాస్తి పిపాసాయాహ. ఆ అర్థాన్ని సంపాదించాలనే ఒక ఏదైతే అత్యాశ ఉంటుందో దానికి ఎక్కడా కూడా అంతం లేదు. బ్రహ్మలోకం దొరికినా కూడా దానికన్నా పైన ఉండేటువంటి లోకం నాకెందుకు దొరకకూడదని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అంతం లేని అటువంటి దురాశను వదిలివేసి కేవలం సంతోషంగా ఉండటాన్ని మాత్రమే నేర్చుకో. ఎటువంటి అర్థము లేదు కానీ సంతోషంగా ఉండాలి. అదే విషయాన్ని వేదం కూడా చెబుతోంది. ఆనందో బ్రహ్మే దివ్యజాన ఆనందాద్యేవ కల్మాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. మనిషి పెరుగుతాడంటే దానికి ఆనందమే కారణం కాదు, అర్థం కారణం కాదు అని ఆ ఆనందం గురించి చెబుతూ, అందుకోసమే తస్మాత్ సంతోషమేవేహ పరం పశ్యంతి పండితాః. అందుకోసమే ఓ యుధిష్ఠిర, ఎవరైతే పండితులుగా ఉంటారో, ఎవరైతే జ్ఞానిగా ఉంటాడో, తన జ్ఞానానికి తగినటువంటి ఆచరణ చేస్తూ ఉంటాడో వారిప్పుడు కూడా సంతోషం వెతుకుతాడే కానీ ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని తను చూడడు. అనిత్యం యౌవనం రూపం జీవితం రత్న సంచయ ఐశ్వర్యం ప్రియ సంవాసో గృధ్యే తత్ర న పండితః. నేను యవ్వనంలో ఉన్నాను, నేను శారీరకంగా ఎంతైనా కష్టాన్ని పొంది ఎంతో అర్థాన్ని అనగా ధనాన్ని సంపాదించవచ్చు అనే పొగరు ఉండవచ్చుగాక, కానీ నీ యవ్వనం అనేది అనిత్యము, గుర్తుపెట్టుకో. అలాగే చాలా రూపవతులుగా ఉంటారు. ఆ రూపవంతులు తమ రూపాన్ని చూసి పొగుడుకుంటూ ఉంటారు. తమ రూపాన్ని చూసి లోపల తమే పొంగిపోతూ ఉంటారు, నా అంత రూపవంతులు ఎవరూ లేరని. కానీ ఒక వయసు దాటిని పోయిన తర్వాత ఆ రూపం అనేది కూడా పోతుంది. జీవితము అలాగే నీవు సంపాదించినటువంటి రత్న రాశులు, ఐశ్వర్యము, నీ దగ్గర ఉండేటువంటి వారు, ఇవన్నీ కూడా అనిత్యాలు. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అని సుభాషితంలో చెప్పిన విధంగా శరీరము అలాగే భోగభాగ్యాలు ధనాదులు ఇవన్నీ కూడా అనిత్యాలే. ఇప్పుడు మన చేతిలో ఉంటాయి, రేపు ఇంకొకరి చేతిలో ఉంటాయి, తర్వాత ఇంకొకరి చేతికి అవి మారిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మన దగ్గర ఉండేవి కావు. ఏ ఐశ్వర్యము కూడా శాశ్వతం కాదు. నీ మృత్యువు అనేది నీ వెనకే ఉన్నది, చాలా దగ్గరగా ఉన్నది. అందుకోసం ఆ మృత్యువు ఎప్పుడు వచ్చి కబళిస్తుందో తెలియదు. ఆ మృత్యువు కబళించే లోపలే నీవు ధర్మాన్ని పుణ్యాన్ని సంగ్రహించమని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి గృధ్యే తత్ర న పండితః. పండితుడుగా ఉండేవారు ఈ పదార్థాల వెనక తను పరిగెత్తకూడదు. త్యజేత సంచయాన్ తస్మాత్ తజ్జాత్ క్లేశాన్ సహేత చ నహి సంచయవాన్ కశ్చిత్ దృశ్యతే నిరుపద్రవః అతశ్చ ధార్మికై పుంభిః అనీహార్త ప్రశస్యతే. అందుకోసమే ఎవరైతే అన్నిటిని కూడా సంగ్రహించే బుద్ధి కలిగిన వారు ఉంటారో వారికి జాగ్రత్తలు చెబుతున్నాడు ఈ శౌనకుడు. అయ్యా, ప్రపంచంలో ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా సంగ్రహిస్తూనే ఉంటారు. ధన సంగ్రహం చేస్తారు, కొన్ని సందర్భాల్లో ధాన్య సంగ్రహం చేస్తారు, కొన్ని సందర్భాల్లో వస్త్ర సంగ్రహం చేస్తారు. అంటే తన కుటుంబ పోషణ వరకు ఎంతవరకు అయితే అంత సంగ్రహించడం అనేది ధర్మబద్ధమే. కానీ ఇంకా కావాలి, ఎవరి దగ్గర లేకపోయినప్పటికీ కూడా నా దగ్గర మాత్రం సమృద్ధిగా ఉండాలి అనే భావనతో ఎవరైతే దురాశతో సంగ్రహం చేస్తూ ఉంటారో అటువంటి వారికి జాగ్రత్తలు చెబుతున్నాడు శౌనకుడు. ఎవరైతే ఇలా సంగ్రహాన్ని చేస్తూ క్లేశాత్ మోహాచ్చ ఎంతో కష్టపడుతూ ఉంటాడు, తను భోగం చేయుడు, ఇంకొకరికి భోగం చేయనివ్వడు. అలా సంగ్రహించి అన్నీ కూడా పురుగులు పట్టిపోతాయి, లేకపోతే ఎవరో దొంగలు పడి వాటిని మోసుకెళ్తారు. కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా. ఎవరో కష్టపడ్డవాడు, దాన్ని భోగం చేసిన వాడు ఎవరో. అందుకోసమే నహి సంచయవాన్ కశ్చిత్ దృశ్యతే నిరుపద్రవః.
అలా సంగ్రహిస్తూ సంగ్రహిస్తూ ఉన్నవాడు ఎవరు కూడా సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో లేదు. కాబట్టి సంగ్రహం అనేది మితంగా ఉండని, ఆ సంగ్రహించిన దాన్ని సద్వినియోగం చేసుకోండి అయ్యా. అందుకోసమే ఆ సద్వినియోగం చేసేటువంటి ధార్మిక పురుషులు ఎవరైతే ఉంటారో వారితో సంపర్కాన్ని ఏర్పరచుకోమని ఈ శౌనకుడు చెబుతున్నాడు. ధర్మార్థం యస్య విత్తేహ వరం తస్య నిరీహత ప్రక్షాళనాధిపంకస్య శ్రేయోన స్పర్శనం రుణాం. ధర్మం కోసం కొందరు ధనాన్ని ఆర్జించాలని చెబుతూ ఉంటారు. అయ్యా, మా ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, నేను దాన్ని చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఎలాగైనా సరే, ఎంత కష్టపడైనా సరే, అధర్మంగానైనా సరే నేను ధనాన్ని సంపాదించాలి అంటే నీవు సంపాదించేటువంటి అధర్మబద్ధమైనటువంటి ధనాన్ని ధర్మబద్ధంగా చేసుకుంటున్నావు. అంటే ఈ కాలంలో మనం వ్యవహారంలో చెప్పుకోవాలంటే బ్లాక్ మనీ ఉన్నది, దాన్ని వైట్ మనీ చేసుకున్నట్టుగా. అది సరికాదని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. ఎలాగంటే నా చేతులు శుభ్రపరచుకోవాలంటే మొట్టమొదటిగా చేతికి మొత్తం బురద పూసుకుని తర్వాత కడుక్కుంటానంటే అది ఏ విధంగా అయితే సరికాదు. ప్రక్షాళనాధిపంకస్య దూరాద స్పర్శనం వరం. చేతులు కడుక్కోవాలంటే అలా నీటితో కడుక్కుంటే చాలు. బురద రాసుకొని ఒళ్ళంతా కూడా మనం మలినం చేసుకుని తర్వాత కడుక్కోవడం ఏ విధంగా అయితే మూర్ఖుని యొక్క కర్మగా మనం భావిస్తూ ఉంటామో, అదేవిధంగా అధర్మబద్ధంగా మనం ధనాన్ని సంపాదించి దాన్ని ధర్మానికి వినియోగిస్తామంటే మాత్రం దానికి శాస్త్రం ఎక్కడా కూడా ఒప్పుకోదు. యుధిష్ఠిరైవం సర్వేషు న స్పృహాం కర్తుమర్హసి ధర్మేణ యదితే కార్యం విముక్తేచ్ఛో భవర్తతః. అందుకోసమే ఓ యుధిష్ఠిర, ఈ విధంగా సర్వ పదార్థాల యందు కూడా కోరిక అనేది ఎప్పుడు కూడా పెట్టుకోరాదు. అన్ని పదార్థాలు కూడా మన దగ్గర ఉండవనే భావనతోనే ఉండాలి. నీకు ధర్మముతోనే పని ఉన్నది కాబట్టి ఆ ధర్మం ద్వారా మాత్రమే నీవు పురుషార్థాలను సాధించుకో. అంతేకాని అర్థాదుల వలన పురుషార్థాన్ని నేను సాధిస్తాను అని అనుకోవద్దని ఆ శౌనకుడు దీర్ఘంగా ఉపదేశం చేసిన తర్వాత దానికి సమాధానంగా యుధిష్ఠిరుడు కూడా చాలా హేతుబద్ధంగా మాట్లాడుతున్నాడు, కానీ వినయంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా వినయాన్ని వదలటం లేదు. యుధిష్ఠిరుడు చెబుతూ, నార్థభోగ లిప్సార్థం ఇయమర్థేప్సుతా మమ భరణార్థం తు విప్రాణాన్ బ్రహ్మం కాంక్షేన లోభతః. స్వామి, మీరందరూ కూడా నాతో వస్తానని అన్నారు, నేను వద్దని వారిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు ప్రతిరోజు కూడా భోజనాన్ని కల్పించలేనని, ఎందుకంటే దానికి తగినటువంటి అర్థం ధనం నా దగ్గర లేదని. నేను నా దగ్గర ధనం లేదని మాత్రమే చెప్పటం లేదయ్యా, మిమ్మల్ని భరించే సామర్థ్యం నాకు లేదని చెబుతున్నాను. కానీ ఆ ధనం పైన వ్యామోహం మాత్రం నాకు ఎటువంటి వ్యామోహం లేదు. అందుకోసమే మీరందరూ కూడా గృహస్థాశ్రముడిగా ఉండేటువంటి మా ఇంట్లో ఉంటే మీకు భోజనం పెట్టకుండా నేను ఉండడం అనేది అది అధర్మం కదా అని చెబుతూ, సంవిభాగో హి భూతానాం సర్వేషామపి దృశ్యతే తథైవాపచమానేభ్యః ప్రదేయం గృహమేధినా. భూతములు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా సంవిభాగం చేయాలి. ఆ వాడే ఎవరు అంటే గృహస్థుడు. అలాగే కొందరిని అపచమానేభ్య అని శాస్త్రం చెబుతోంది. ఎవరు అంటే యతిశ్చ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినౌ ఉభౌ. మనం ఇంట్లో ఏదైనా రుచికరమైనటువంటి పదార్థం చేస్తే ఆ పదార్థాన్ని వండిన వారికి దానిపైన ఎటువంటి అధికారం కూడా ఉండదు. ఎందుకంటే ఎవరైతే దాన్ని భోగం చేస్తారో వారికి మాత్రమే దానిపైన అధికారం. వారు ఈ ఇంట్లో ఉండవారో, పక్కింటి వారో, లేకపోతే బయటి వారో, అతిథులో, అభ్యాగతులో, భిక్షుకులో ఎవరో తెలియదు. కానీ విచిత్రంగా శాస్త్రం చెబుతోంది, మన ఇంట్లో వండినటువంటి పక్వాన్నానికి ప్రథమమైనటువంటి అధికారి ఎవరు అంటే ఒకడు యతి, తర్వాత బ్రహ్మచారి. బ్రహ్మచారి అలాగే యతి వీరిద్దరు కూడా భిక్షాన్న జీవులు. భిక్షాటన చేస్తూ ఆ భిక్షలో దొరికినటువంటి పదార్థాన్ని బ్రహ్మచారి తీసుకువెళ్ళి గురువు గారికి ఇవ్వాలి. గురువు గారు ఇచ్చిన పదార్థాన్ని బ్రహ్మచారి భుజిస్తాడు. యతిగా ఉన్నవాడు తను భిక్షాటన చేసి పరిమితంగా ఆ ఆహారాన్ని తీసుకోవాలి, మిగతా వాటిని తను పక్షులకు ఇత్యాది ప్రాణులకు ఆహారంగా పెట్టాలి. అందుకోసమే వీటిని ఎవరైతే అపచమానేభ్య, ఎవరైతే వంట వండుకోరో, బ్రహ్మచారి కానీ యతి కానీ సన్యాసి కానీ వీరిద్దరు కూడా వారి కోసం వారు ఎప్పుడు కూడా వంట వండుకునేవారు కాదు. వారి కోసమే గృహస్థుడు వండాలి. అలాగే గృహస్థుడుగా ఉన్నవాడు తను పంచమహాయజ్ఞాలు చేయాలి. గృహస్థుడు భోజనం చేయాలంటే ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా అగ్నిహోత్రారాధన చేయాలి. తద్వారా దేవతలను తృప్తిపరచాలి. ఇది దేవయజ్ఞం.
తర్వాత పితృశ్రాద్ధాదులను చేయాలి, వారిని తృప్తిపరచాలి, ఇది పితృయజ్ఞం. తర్వాత అతిథి సమర్పణ, అతిథి యొక్క సంతర్పణ చేసి వారిని తృప్తిపరచాలి, ఇది మనుష్య యజ్ఞం. అలాగే బియ్యము, నూకలు ఇటువంటి వాటిని తను పక్షులకు, క్రిమికీటకాలకు ఆహారంగా పెట్టాలి, ఇవన్నీ కూడా భూతయజ్ఞం. ఈ విధంగా పంచమహాయజ్ఞాలు చేసేవాడు గృహస్థుడు. ఈ గృహస్థుడు ఎందుకు వంట వండాలంటే అతిథుల కోసమే, బ్రహ్మచారుల కోసమే, సన్యాసుల కోసమే వంట వండాలి, కానీ తన కోసం తన వంట వండుకోకూడదు కదా. అటువంటి నేను, మీరందరూ కూడా నా ఇంట్లో ఉండే సందర్భంలో నేను మాత్రం కడుపు నిండా భుజించడం అనేది ఇది అధర్మము. అలాగే మిమ్మల్ని పస్తులు పెట్టడం కూడా అధర్మమే కదా అని యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ శూన్రత సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన. అలాగే గడ్డి పరకలు, నేల, నీరు, సత్యమైనటువంటి మాట, ఈ అన్నీ కూడా సత్పురుషుల యొక్క ఇంటిలో ఎప్పటికి కూడా ఉండవలసిందే. ఇవి లేదు అని చెప్పకూడదు. వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టలేకపోవచ్చుగాక, కానీ ఈ 4 మాత్రమే ఇవ్వాలి. అంటే తృణాలు ఉండాలి. తృణములంటే దర్భాసనాదులు, అవన్నీ కూడా ఆసనం కోసం, అనగా ఎంతో కాలం, ఆ విషయాన్ని కూడా తర్వాత చెప్పబోతారు, వారికి ఆసనం ఇవ్వడం కోసం. అలాగే భూమి, కూర్చునేటువంటి ఒక స్థలము. అలాగే ఉదకం, వారు అలా దప్పికతో వచ్చిన వారికి కాస్త నీరిస్తే చాలు, ఎంతో సాంత్వన చెందుతారు. అలాగే నీవు భోజనం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారితో తృప్తికరంగా మాట్లాడు, వారితో మనస్సు విప్పి వినయంతో ధర్మబద్ధంగా మాట్లాడు. ఇవన్నీ కూడా సజ్జనుల యొక్క ఇంట్లో ఉండేటువంటి వస్తులే. ఎందుకుంటే దైయమార్తస్య శయనం స్థితశ్రాంతస్య చాసనం తృషితస్య చ పానీయం క్షుదితస్య చ భోజనం. ఎవరైతే గృహస్థుడుగా ఉంటాడో ఆ గృహస్థుడు చేయవలసిన విషయాల్ని ధర్మరాజు గారు చెబుతున్నారు. రోగాదులచే పీడ పొందినటువంటి వాడు, అనగా రోగగ్రస్తుడు, అతనికి చక్కటి శయనాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే ఎంతోసేపు వరకు నిలబడి లేకపోతే అలా తిరుగుతూ ఎంతో అలసిపోయాడు, అటువంటి వారికి ఆసనాన్ని ఇవ్వాలి. దప్పికతో బాధపడే వారికి నీటిని ఇవ్వాలి. ఆకలితో ఉండేవారికి భోజనాన్ని ఇవ్వాలి. చక్షుర్దద్యాత్ మనోదద్యాత్ వాచం దద్యాత్ సుభాషితం ఉత్థాయ చాసనం దద్యాత్ ఏష ధర్మ సనాతనః ప్రత్యుత్థాయాభిగమనం కుర్యాన్యాయేన చార్చనం. చక్షుర్దద్యాత్, ఎవరైతే తన ఇంటికి వచ్చినటువంటి అతిథి ఉంటాడో ఆ అతిథికి ఇక్కడ చెప్పినటువంటి వాక్యపరంగా మనం అర్థం చూసుకుంటే మన కళ్ళనివ్వాలి. కళ్ళనివ్వాలంటే అర్థం ఏమిటంటే అతి ప్రసన్నమైనటువంటి దృష్టితో, వారితో ఎంతో అనురాగంతో కూడినటువంటి చూపులతో వారి మనం స్వాగతం చేయాలి. అలాగే మనోదద్యాత్, వారి యొక్క బాధలేమిటి, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఇత్యాది వారి యొక్క మనోవృత్తులను, వారు మనస్సులో ఆలోచించేటువంటి విధానాలను తను తెలుసుకోవాలి. వాచం దద్యాత్ సుభాషితం, వారితో చక్కటి మాటలను మాట్లాడాలి. ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. మనం మాట్లాడితే ఏ సొమ్ములు అరిగిపోవు కదా, అందుకోసం వచ్చిన వారితో చక్కగా మాట్లాడాలి. ఎవరైనా మన ఇంటికి వస్తే అతిథి ఉత్థాయ చాసనం దద్యాత్, మనం కూర్చునే వారిని స్వాగతం చేయకూడదు. వారు చిన్నవారైనా పెద్దవారైనా మనం లేచి నిలబడి వారికి ఆసనాన్ని చూపించాలి. ఏష ధర్మ సనాతనః, ఇది సనాతనమైనటువంటి ధర్మం. దేవేంద్రాదులు కూడా ఈ విషయాన్ని వారు ఆచరించి చూపించారు. ప్రత్యుత్థాయాభిగమనం, అలా వెళ్ళేవారిని అలాగే మీరు వెళ్ళరండి అని చెప్పకూడదు. వారితో పాటు కాస్త దూరం వెళ్ళి వారిని సాగనంపి మనం తిరిగి రావాలి. ఇది ధర్మము. అగ్నిహోత్రమనడ్వాంశ్చ జ్ఞాతయో తిథి బాంధవాః పుత్రదారాశ్చ భృత్యాశ్చ నిర్దహేయురపూజితాః. ఎవరైతే మన ఇంటికి వస్తారో వారిని పూజించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెబుతున్నాడు. అగ్నిహోత్రాన్ని, అనడ్వాం అనగా ఎద్దు, తెలిసిన వారిని, అతిథులను, మన బంధువులను, మన సంతానాన్ని, భార్య, సేవకులు, వీరినందరినీ కూడా తగు విధంగా మనం సత్కరిస్తూ ఉండాలి. మన భార్య ఏకతాన్ని ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు. అలా కష్టపెడితే ఆవిడ మనస్సులో చెందేటువంటి వ్యథ, ఆ వ్యథ ద్వారా యజమాని కూడా నశించిపోతాడు. ఇది స్వయంగా శాస్త్రం చెబుతోంది. ఎవరినైనా సరే కాలకాలంలో వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తూ
వారికి కావలసిన విధంగా తను సదుపాయాలను కల్పిస్తూ వారి దగ్గర సరిగ్గా మాట్లాడుతూ వారితో సరిగ్గా వ్యవహారం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయకపోతే ఆ యజమాని సంపూర్ణంగా నశించిపోతాడు. ఇదే విషయాన్ని కాటకోపనిషత్తులో కూడా చెబుతారు. ఆశా ప్రతీక్షే సంగతం సునృతాం చ ఇష్టాపూర్తే పుత్ర పశూంశ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్య అల్పమేధసో యస్యాస్నన్ వసతిర్ బ్రాహ్మణో గృహే. ఏ ఇంట్లో అయితే తినని అతిథి, కడుపు నిండుగా భోజనం చేయని అతిథి ఉంటాడో ఆ అతిథిగా వచ్చిన వాడు ఆ యజమాని యొక్క సమస్త సంపదను కూడా నాశనం చేస్తాడు. ఆత్మార్థం పాచయేన్నాన్నం నవృతా ఘాతయేత్ పశూన్ నచ తత్స్వయమశ్నీయాత్ విధివద్యన్న నిర్వపేత్. తన కొరకు మాత్రమే అన్నం వండుకోకూడదు, వ్యర్థంగా పశువులను సంహారం చేయకూడదు, విధిని అనుసరించి ఇతరులకు పెట్టాక తర్వాత మాత్రమే తను భోజనాన్ని స్వీకరించాలి. అదే విషయాన్ని చెబుతారు. దేవాన్ పితృన్ సమభ్యర్చ్య ఖాదన్ నదోష భాక్. సామాన్యంగా పూర్వకాలంలో వేటాడేవారు. వేట ఎందుకు ఆడేవారంటే యజ్ఞంలో కావలసినటువంటి పశువుల కోసం, లేకపోతే పశువధ చేసేవారు. ఆ పశువధ చేసి ఆ మాంసాన్ని ఎప్పుడు భుజించేవారంటే ఆ యజ్ఞం కోసం మాత్రమే. యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో వచ్చినటువంటి కొంత భాగం మాత్రమే, అది భోగం కాదు, అది ప్రసాదంగా స్వీకరించేవారు. అది పూర్వకాలంలో జరిగేటువంటి ఒక తంతు. ఆ విధంగా మనం మాంసాహారాన్ని తింటే ఇది దోషం కాదు. కానీ ఎవరైనా సరే తన భోగం కోసం పరులను హింసిస్తాడో ఇది మహాపాపకరము అని స్పష్టంగా చెబుతోంది శాస్త్రం. నవృత ఘాతయేత్ పశువున్. వ్యర్థంగా పశువులని చంపి వాటి యొక్క మాంసం ద్వారా మన శరీరాన్ని పోషణ చేసుకోవడం అనేది ఇది మహాపాపకరము. స్వభ్యశ్చ స్వపచేభ్యశ్చ వయోభ్యశ్చాపవేద్భువి వైశ్వదేవం హినామైతత్ సాయం ప్రాతశ్చ దీయతే. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా వైశ్వదేవం చేయాలి. వైశ్వదేవం గురించి స్పష్టంగా ఇక్కడ యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. వైశ్వదేవం అంటే అర్థం ఏమిటంటే విశ్వమనగా సర్వజాతీయం. విశ్వంలో ఉండే వారికి అందరికి కూడా అన్నం పెట్టడమే. విశ్వంలో ఉండేవారికంటే ఏదో మారుమూల ప్రాంతంలో ఉండేవారికి పిలిచి మనం అన్నం పెట్టలేం. కానీ మన దగ్గర ఉండేటువంటి పశుపక్ష్యాదులకు, మన దగ్గర ఉండేటువంటి బీదవారికి, సాధువులకు, సజ్జనులకు, వారికి యథాశక్తిగా మనం ఎంతైతే పెట్టగలమో దాన్ని వైశ్వదేవం అని చెబుతారు. అది ఎవరెవరికి పెట్టాలో తెలుసా? శ్వభ్యశ్చ, కుక్కలకు పెట్టాలి. శ్వపచేభ్యశ్చ, ఎవరైతే శ్వపచులు ఉంటారో అనగా నీచ జాతీయులు, వారెప్పుడు కూడా కుక్క మాంసాన్ని తినేవారు, అటువంటి వారికి కూడా మనం అన్నం పెట్టాలి. వయోభ్యశ్చాపతేద్భువి. ఈ విధంగా వయోధికులు ఎవరైతే ఉంటారో, దివ్యాంగులుగా ఎవరైతే ఉంటారో ఆ విధంగా ఉండేవారికి కూడా ప్రతిరోజు భోజనం పెట్టాలి. ఇదే వైశ్వదేవం అంటారు. ఈ వైశ్వదేవాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసినదే అని యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. ఆ వైశ్వదేవం చేయాలంటే, అంతమందికి అన్నం పెట్టాలంటే నా దగ్గర సంపదలు కావాలి కదా స్వామి. విగసాశీ భవేత్ తస్మాత్ నిత్యం చామృత భోజన విగసో భుక్తశేషంతో యజ్ఞశేషం తథామృతం. విగసం ఉంటే దేవతల కోసం వండినటువంటి అధికమైనటువంటి భోజ్య పదార్థం, దాన్ని విగసం ఉంటారు. ఈ విధంగా విగసాన్ని ఎవరైతే వండుతాడో ఆ వండినటువంటి విగసాన్ని అతిథులకు, అభ్యాగతులకు తను వారికి వడ్డిస్తాడు. తర్వాత మిగిలినటువంటి దేన్నైతే ఉంటారో దాన్ని యజ్ఞశేషం ఉంటారు. యజ్ఞశేషం అంటే కేవలం హోమం చేసి మిగిలినది మాత్రమే కాదు, అతిథులకు, అభ్యాగతులకు వడ్డించిన తర్వాత పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని కూడా యజ్ఞశేషంగా చెబుతారు. అటువంటి విగసాన్ని ఎవరైతే తింటాడో వాడు అమృతాన్ని తిన్నట్టుగానే అని యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. ఇంకా యుధిష్ఠిరుని యొక్క మాటలను, తర్వాత జరిగిన వృత్తాంతాన్ని కూడా మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం